మోంతా తుపాను ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అత్యవసర చర్యలు చేపట్టింది. తుపాను కారణంగా చాలామంది ప్రమాద ప్రాంతాల్లో ఉన్నారు. వారిని సంరక్షించేందుకు రెస్క్యూ క్యాంపులు, మెడికల్ క్యాంపులు, స్పెషల్ టీంలు ఏర్పాటు చేశారు. ముఖ్యమైన ప్రభుత్వం చర్యలు తుపాను ప్రభావిత మండలాలు, గ్రామాలలో ప్రజలను క్షేమంగా తరలించేందుకు వెంటనే చర్యలు తీసుకున్నారు. తాగునీరు, వైద్య వంటి అవసరమైన సామగ్రిని రెస్క్యూ క్యాంపుల్లో అందుబాటులో ఉంచారు. అన్ని స్కూళ్లు, కాలేజీలు మూసివేయబడ్డాయి. మత్స్యకారులకు సముద్రంలోకి పోవద్దని హెచ్చరికలు ఇచ్చారు. విద్యుత్, రహదారి, నీటి సరఫరా మొదలైన సేవల మరమ్మతుకు ప్రత్యేక టీంలు సిద్ధం చేశారు. అలాగే అధికారులకు సెలవులు రద్దు చేసి కంట్రోల్ రూమ్లు చేరుకోవడంలో వేగం చూపించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ద్వారా వార్ రూమ్ ఏర్పాటు చేసి సమన్వయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసర సమీక్ష సమావేశాలు నిర్వహించి ప్రజలను ప్రబోధించారు. ప్రతి బాధిత ప్రాంతమైనలో సకాలంలో సహాయం అందించేందుకు ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంతోనూ సమన్వయం చేసుకుంటూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అశాంతి చెందకుండా అధికారులను పట్టణాలలో ప్రత్యేక అధికారులుగా నియమించి వైద్య సేవలు, తిండి, తాగునీరు, విద్యుత్ వంటి అవసరాలను అందిస్తున్నారు. మోంతా తుపాను మీకు ఈ వీడియో బాగా నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యమంత్రి ఈ 3 న్యూస్ లోకల్ నేతృత్వంలో అత్యవసర చర్యలు